లక్కీ స్పిరిచువల్స్ ఛానల్కు స్వాగతం. ఇది మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫిబ్రవరి నెలలో ఒక పెద్ద ఖగోళ సంఘటన జరగబోతోంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది. మరి మొదలుపెట్టే ముందు మీ రాశి ఏదో మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సరే, ఇక విషయంలోకొస్తే చూడండి, ఫిబ్రవరి నెలలో ఏం జరగబోతోందంటే 4 ముఖ్యమైన గ్రహాలు అంటే బుధుడు, శుక్రుడు, సూర్యుడు ఇంకా కుజుడు ఇవన్నీ ఒక్కదాని తర్వాత ఒకటిగా కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాయి. అక్కడ అప్పటికే రాహు ఉన్నాడు. సో ఈ 4 గ్రహాలు రాహుతో కలిసి ఒక శక్తివంతమైన పంచగ్రహ కూటమిని ఏర్పరుస్తున్నాయి. ఈ కలయిక ప్రభావం ఈ నెల మొత్తం ఉండబోతోందన్నమాట. ఇంతకీ ఈ అరుదైన గ్రహాల కలయిక వల్ల ఏం జరుగుతుంది అంటే 6 రాశుల వారికి ఇదొక గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. వాళ్ళ జీవితాల్లో విజయం, అదృష్టం, శ్రేయస్సు అన్నీ కలగబోతున్నాయి. మరి ఆ అదృష్ట రాశుల్లో మీ రాశి ఉందో లేదో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదూ? చూద్దాం. ఈరోజు ఆ అదృష్ట రాశులు ఇవే: మేషం, వృషభం, మిథునం, తుల, ధనుస్సు మరియు మకరం. ఈ రాశుల వారికి రాబోయే నెల రోజులపాటు జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. ఎలా అంటే చక్కగా వేసిన రోడ్డు మీద బండి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగిపోతుందన్నమాట. ముందుగా మనం మేషరాశి గురించి మాట్లాడుకుందాం. వీరికి ఈ శక్తివంతమైన గ్రహాలన్నీ లాభస్థానమైన 11వ ఇంట్లో కలుస్తున్నాయి. ఇక పేర్లోనే ఉంది కదా లాభస్థానమని, అంటే ఇది లాభాలను, కోరికలు తీరడాన్ని సూచిస్తుంది. సో మేషరాశివారికి ఏం జరగబోతోందంటే ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. వ్యాపారం, వృత్తిలో కొత్త పుంతలు తొక్కుతారు. కొత్త కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. సమాజంలో పేరు, ప్రతిష్ట పెరుగుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి పూర్తిగా బయటపడుతారు. ఇక వృషభ రాశి వైపు వద్దాం. వీళ్లకి 10వ ఇల్లు అంటే వృత్తి స్థానంలో ఈ 5 గ్రహాల కూటమి ఏర్పడుతోంది. దీనివల్ల వాళ్ల కెరీర్కి ఒక అద్భుతమైన బూస్ట్ రాబోతోంది. వృషభ రాశివారు తమ కెరీర్లో ఊహించని శుభ పరిణామాలను చూస్తారు. జోలిలో అధికారం, హోదా లభించబోతున్నాయి. చాలా కాలంగా ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్లకు వాళ్ల సొంత ఊరిలోనే వాళ్లు కలలుగన్న ఉద్యోగం దొరికే అవకాశముంది. వీళ్లు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయమే. అంతేకాదు అపారమైన ధనయోగాలు, రాజయోగాలు కూడా ఉన్నాయి. తర్వాతి రాశి మిథునం. వీళ్లకు భాగ్యస్థానమైన 9వ ఇంట్లో ఈ గ్రహాల కలయిక జరుగుతోంది. భాగ్యస్థానం పేర్లోనే ఉంది కదా, ఇది అదృష్టాన్ని, విదేశీ ప్రయాణాలను, ఉన్నత విద్యను సూచిస్తుంది. మిథున రాశివారికి అదృష్టం అనేక రూపాల్లో కలిసి వస్తుంది. ముఖ్యంగా ఫారిన్లో జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్లకు ఇది చాలా మంచి సమయం. ప్రయాణాలకు ఏమైనా అడ్డంకులుంటే అన్నీ తొలగిపోతాయి. విదేశాల నుంచి డబ్బు సంపాదించే యోగం కూడా ఉంది. జీతం పెరుగుతుంది, వ్యాపారంలో కూడా ఆదాయం బాగా పెరుగుతుంది. ఇప్పుడు తులారాశివారి గురించి చూద్దాం. వీళ్లకు ఈ గ్రహాలన్నీ 5వ ఇంట్లో కలుస్తున్నాయి. ఈ 5వ ఇంట్లు దేనికి సంబంధించింది అంటే క్రియేటివిటీకి, పిల్లలకి, ఇంకా స్టాక్ మార్కెట్ లాంటి స్పెక్యులేషన్కు సంబంధించింది. తులారాశివారికి రాబోయేది ఒక రకంగా చెప్పాలంటే సువర్ణయుగం. వాళ్ళు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ స్కిల్స్కి మంచి గుర్తింపొచ్చి ఉద్యోగంలో ప్రమోషన్లొస్తాయి. సమాజంలో వాళ్ళ స్టేటస్ పెరుగుతుంది. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. ఇంకా స్టాక్ మార్కెట్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలొచ్చే అవకాశం ఉంది. తరువాత ధనుస్సు రాశి. వీరికి ఈ గ్రహాల సంచారం ఒక స్పెషల్ డబుల్ బోనస్ తీసుకురాబోతోంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అసలు విషయమేంటంటే ధనుస్సు రాశివారికి 2 విధాలుగా మేలు జరగబోతోంది. ఒకటి, వాళ్ల 3వ ఇల్లు అంటే విజయస్థానంలో ఈ 5 గ్రహాలు కలవడం వల్ల వాళ్ళకి అపారమైన ధైర్యం, విజయం వస్తాయి. ఇక రెండోది, వాళ్ల రాశ్యాధిపతి అయిన గురువు ఈ కూటమిని చూస్తున్నాడు. దీనివల్ల ఈ మంచి ఫలితాలు రెట్టింపవుతాయన్నమాట. ఇక మన లిస్టులో చివరి అదృష్ట రాశి మకరం. వీరికి ధనస్థానమైన 2వ ఇంట్లో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. పేరుకు తగ్గట్టే ఇది సంపద, కుటుంబం ఇంకా మాటకి సంబంధించిన స్థానం. మకర రాశివారికి ఇక ధన, ధాన్య సమృద్ధి కలగబోతోంది. ఒకటేంటి, అనేక మార్గాల నుంచి ఆదాయం వచ్చిపడుతుంది. స్టాక్ మార్కెట్ లాంటి వాటిలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. చాలా కాలంగా ఏవైనా ఆస్తి వివాదాలు ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో కూడా ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. సో మొత్తం మీద చూసుకుంటే
ఈ 6 రాశుల వారికి ఫిబ్రవరి నెల విజయాలు, సక్సెస్ ఇంకా జీవితంలో ఒక మంచి పాజిటివ్ మార్పుతో నిండిపోనుంది. ఈ గ్రహాల శక్తి వాళ్ళ జీవితాలను ఒక కొత్త, ఉన్నతమైన మార్గంలోకి తీసుకువెళ్లబోతోంది. మరి మీ జీవితంలోకి రాబోతున్న ఈ విశ్వ శుభతరంగాన్ని ఎలా ఆహ్వానించాలి, ఈ పాజిటివ్ ఎనర్జీని ఎలా ఉపయోగించుకోవాలి అనే దానిమీద మీరు దృష్టి పెట్టాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం దయచేసి లక్కీ స్పిరిచువల్స్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.